అల్లు అర్జున్ గారు పొలిటికల్ ఎంట్రీ అంటున్నారు. ఎంతవరకు వాస్తవం అంటారు? ఏమంటారు సార్ దాని గురించి? అసలు యాక్చువల్ అల్లు అర్జున్ గారు పొలిటికల్ ఎంట్రీ అంటే ఆయన 'పుష్ప 2' చేసి ఇప్పుడు కొత్తగా తమిళనాడులో షూటింగ్‌లో బిజీ ఉన్నారండి. మేబీ ఆయనకు ఈ విషయం తెలిసి ఉండకపోవచ్చు. ఆయనకి మనం మనం ఎలా అయితే ఇప్పుడు ఆశ్చర్యపోతున్నామో ఆ, ఈ మేబీ ఆయన కూడా ఈ న్యూస్ చూసేసి ఆయన కూడా ఆశ్చర్యపడొచ్చు. అరే! తెలంగాణలో గాని, ఆంధ్రాలో గాని ఇంకో అల్లు అర్జున్ ఎవరైనా వచ్చిండా ఆ, పోటీలోకి? లేక నా గురించి వీళ్ళు చెప్తున్నారా అని చెప్పేసి ఆశ్చర్యపోవచ్చు ఆయన. ఎందుకంటే ఆ లెటర్‌ని చూస్తే మనకు దాంట్లో ఫ్యాన్స్ అసోసియేషన్ అని చెప్పేసి ఉంది. తప్ప అల్లు అర్జున్ లెటర్ నుంచి వచ్చినట్టు ఏం లేదు. ఏఏ అని చెప్పేసి ఉంది దాంట్లో. అల్లు అర్జున్ అనేది ఓన్లీ ఏఏ ఉంటుంది. అవును. త్రిబుల్ ఏ ఉంది ఇక్కడ. ఆహా. త్రిబుల్ ఏ అంటే ప్రొడక్షన్ హౌస్ పేరు ఉంది త్రిబుల్ ఏ అని చెప్పేసి. సినిమా. దాని నుంచి ఎవరైనా అసోసియేషన్ వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు. దాంట్లో క్లియర్ అసోసియేషన్ అని చెప్పేసి ఉంది. ఫ్యాన్స్ అసోసియేషన్. సో మేబీ నేను అనుకునేది ఏంటంటే అల్లు అర్జున్ గారికి తెలిసి ఉండకపోవచ్చు ఇది. ఆ, తర్వాత అల్లు అర్జున్ గారు పార్టీ పెడితే ఒకవేళ ఎందుకు పెట్టాల్సి వస్తుంది? అసలు అసలు అవసరం ఏంటి? అసలు సినిమాలు బాగా బ్లాక్ బస్టర్ ఉన్నాయి, సంపాదిస్తున్నారు. సో ఇక్కడికి వచ్చి పోగొట్టుకోవాలా, తిట్లు తినాలా? సో దాని గురించి ఏమంటారు? ఆల్రెడీ వాళ్ళ పెద్ద మామ గారు చిరంజీవి గారు చేతులు కాల్చుకున్నారు చూసిండ్రు. అవును, చిన్న మామ గారు 10 ఏళ్ళు రాజకీయాలకు వస్తున్నా అని చెప్పేసి 10 ఏళ్ళు రాకుండానే అవును, అక్కడక్కడ 2, 3 చోట్లలో పోటీ చేసి అసలు ఎలా ఉంది, నేను గెలవగలుగుతున్నా గెలవలేనా అని చెప్పేసి చూసుకున్నారు. 10 ఏళ్ళ తర్వాత ఆయన వ్యూహాలు అనేది ఫలించి 100% గెలిచారు. అవును. సో ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఆ ఎక్స్పీరియన్స్ తీసుకుంటే కనుక ఈయన కూడా ఇంకో 10 ఏళ్ళు అయితే మినిమం ఆగాలి. ప్లస్ అందులోనూ 'పుష్ప 2' అనేది పాన్ ఇండియా లెవెల్లో సెకండ్ బెస్ట్ కలెక్షన్ మూవీ. ఫస్ట్ అమీర్ ఖాన్ గారు ఉంది 2000 కోట్లు అని చెప్పేసి, తర్వాత ఈ మూవీ. సో ఆయన ఇంకా ఏం ఆలోచిస్తారంటే ఆ అమీర్ ఖాన్ మూవీని కూడా నేను దాటాలి, ఇంకా రికార్డులు కొట్టాలి, అమీర్ ఖాన్ కంటే కూడా బెస్ట్ అని మనం ప్రూవ్ చేసుకోవాలని చెప్పి అనుకుంటారు. కానీ ఈ టైంలో ఇంత పీక్లో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళి రాజకీయాలు ఏదో చేద్దామని చెప్పి చేతులు రాచుకునే వ్యక్తిత్వం అయితే ఎవరిది కాదు నాకు తెలిసి. ఇప్పుడు చిరంజీవి గారు ఎప్పుడైతే పార్టీ పెట్టారో ఆయన కూడా ఆల్మోస్ట్ సినిమాలు వద్దు వద్దు అనుకుని పార్టీ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు పీక్లో ఉన్నా కూడా ఆయన సినిమాలు అప్పట్లో నడవలేదు, కాస్త డల్ ఉన్నాయి. ఆ టైంలో రాజకీయాల్లోకి వచ్చేసి సరే ఇటైనా చూద్దామని చెప్పి అనిపించింది. ఇప్పుడు ఈయన పీక్లో ఉంది కాబట్టి మేబీ అల్లు అర్జున్ గారు రాకపోవచ్చు. ఒక 10 ఇయర్స్ తర్వాత అయినా రావచ్చా? ఒక 10 ఇయర్స్ తర్వాత అయినా కానీ అల్లు అర్జున్ గారు పొలిటికల్ ఎంట్రీ ఏమైనా ఇవ్వచ్చా? ఇప్పుడు ఎవరు వస్తారని చెప్పేసి కాదండి, ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణని కాపాడే వాళ్ళు ప్రస్తుతం అయితే ఎవరు రాలేదు. మొన్న ఈ మధ్య దాకా బీఆర్ఎస్ పార్టీ ఉంది, తెలంగాణను కాపాడడానికి వచ్చినా అని చెప్పేసి పోయి మళ్ళీ నిజాం కాలే పట్టుకుంది. నిజాం మా ప్రభు అని చెప్పేసి మాకు బాగా చెప్తాను చెప్తున్నా అని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఎవరైతే తెలంగాణ వాళ్ళు నిజాంతో పోరాడి తెలంగాణ సాధించుకున్నారో తీసుకెళ్లి మళ్ళీ వాళ్ళ కింద కాళ్ళ కింద పెట్టిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చేసి పొరపాటున ఈయన ఏమైనా మంచి చేస్తాడు అనుకుంటే ఈయన కూడా వాళ్ళతో ముక్కవుతాడు. ఏది అని వాళ్ళకి మాత్రం స్కీమ్స్ ఇస్తున్నాడు, వాళ్ళకి మాత్రమే ఫ్రీ స్కూటీస్ అని చెప్పి ఇస్తున్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇప్పుడు పార్టిసిపేట్ చేస్తే ఆంధ్ర చేస్తారంట, తెలంగాణ చేస్తారంట. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆంధ్రాలో అయితే ఎవరు కూడా పెట్టడానికి సాధన చేయరండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పేరు అని చాలా బాగుంది అక్కడ. ఆయన తన సొంత డబ్బు పెట్టుకొని కూడా అభివృద్ధి పనులు చేస్తున్నారు. సో ఆయనకు అగెన్స్ట్ పోదామని చెప్పేసి అయితే ఎవరు ఆలోచించారు. అక్కడ జగన్ గారు ఉన్నారు, ఆయన ఒక్కరు గెలుస్తారో ఓడతారో అది ఆయన ఇష్టం, ఆయన చూసుకుంటారు. ఇంకొకరు అయితే ధైర్యం చేయరు, అదైతే గ్యారంటీ. సో మిగిలింది తెలంగాణ. ఎవరైనా రావాలి అనుకుంటే తెలంగాణలో రావాలి. ఐదర్ అల్లు అర్జున్ గారు కానివ్వండి, లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు కానివ్వండి, లేకపోతే ప్రభాస్ గారు కానివ్వండి, ఎవరైనా కానీ పెద్ద హీరోలు ఆడుకుంటే ఇక్కడ రావాలి. అది కూడా మేబీ వాళ్ళు తమిళనాడును చూసుకొని తమిళనాడులో విజయ్ గారు గెలిచారు కదా, ఇక్కడ మనం కూడా పరీక్షించుకుందాం అనుకుంటే మాత్రమే రావాలి. లేదు మనకు సినిమాలు బాగానే నడుస్తున్నాయి అనుకుంటే వాళ్ళైతే రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ కూడా సూపర్ హిట్ కొట్టింది, ప్రభాస్ గారు కూడా సూపర్ హిట్ కొట్టుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఆ సూపర్ హిట్లో కొట్టుకుంటూ పోయేసి తెలియని రాజకీయ రంగంలోకి వచ్చేసి చేతులు కాల్చుకోవడం అయితే తెలివి తక్కువ పని చెప్పి అంటారు ఎవరైనా. ఎందుకని ఇట్లా ఫేక్ వాళ్ళు చేయడం కానీ ఇటువంటి వాటి మీద ఏమైనా చర్య తీసుకుంటారా పోలీసులు కానీ? లేదంటే అదే ఒరిజినల్ కాదా అని తెలియకుండా స్ప్రెడ్ చేయడం ఏంది? కరెక్ట్, చాలా మంచి ప్రశ్న వేశారండి. ఇటువంటిది ఒక రూల్ అనేది రావాలి. ఇటువంటి ఫేక్ న్యూస్ అని చెప్పేసి ఎవరైనా స్ప్రెడ్ చేస్తే వాళ్ళ మీద కఠిన చర్యలు అనేవి ఉండాలి. ఎందుకంటే అనవసరంగా ప్రజల టైం అనేది వేస్ట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఇవాళ ఇంకో న్యూస్ ఏదైనా వేసుకునే వాళ్ళు దీనికి సంబంధం ఉన్నా లేకున్నా అని ఈ న్యూస్ వేయాల్సి వస్తుంది. అవును, ఇప్పుడు ఆయన ఎక్కడో షూట్లో బిజీ ఉన్నారు. ఆయన ప్రస్తుతం ఇండియాలో ఉన్నాడని గ్యారెంటీ కూడా లేదు. ఆయన ఉన్నది తమిళనాడు, బాంబే ఎక్కడ ఉన్నాడు. తెలంగాణ, ఆంధ్రాలో అయితే లేరు. అసలు అక్కడ కూడా ఉన్నారో లేదో, ఇండియాలో అసలు ఉన్నారో లేదో తెలియదు. ఆయన గురించి మనం పట్టించుకుంటలేము ఇప్పుడు, ఎందుకంటే సినిమా వచ్చినప్పుడు చూసుకుందాంలే అని చెప్పేసి. ఇప్పుడు అనవసరంగా ఈ టాపిక్ రావడం వల్ల ఇంతమంది న్యూస్ ఛానల్స్ వాళ్ళది, ఈ న్యూస్ చూసే వాళ్ళది అంతా టైం వేస్ట్ అవుతుంది. ఇటువంటి వాటిని కట్టడి చేయడానికి పోలీస్ అనేది ఒక కొత్త రూల్ తీసుకుని రావాలి. పొరపాటున ఇటువంటి ఏమైనా ఫాల్స్ ఇన్ఫర్మేషన్లు స్ప్రెడ్ చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకునేటట్టు. పొత్తు పెట్టుకుంటే బాగుంటుందా, సింగిల్గా వస్తే బాగుంటుందా? మీరేమంటారు, మీ అభిప్రాయం?
అయ్యా ఇప్పుడు తెలంగాణలో అయితే అటు బీఆర్ఎస్ కానీ ఇటు కాంగ్రెస్ కానీ చెప్పుకున్న స్థాయిలో తెలంగాణను బాగుపరచలేదు. రోడ్లు చూద్దామా, కేంద్రం వేయించింది. ఇక్కడ తెలంగాణ వాళ్ళకి వచ్చిన ఇల్లులు చూద్దామా, అది కేంద్రం ఇచ్చింది. వీళ్ళు ఏం చేశారో నాకైతే అర్థం కాలేదు. వీళ్ళు అంటారు మేము గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నాము, రేషన్ బియ్యం ఇస్తున్నాము. అయ్యా రేషన్ బియ్యం కూడా 5 కిలోలు ఫ్రీ అని చెప్పేసి కేంద్రము దేశం మొత్తం ఇస్తుంది. మీరు 1 కిలో ఫ్రీ ఇస్తున్నారు. ఆ 1 కిలో కూడా కేంద్రం క్లియర్ చెప్పింది మేమే ఇస్తాం. అది మీరు 6 అన్నారు, సరే అది కూడా మేమే భరిస్తాం. 6 కిలోలు మేమే ఇస్తాం. సో ఆ ఫ్రీ బియ్యం ఇస్తుంది కూడా కేంద్రమే. ఇప్పుడు మీకున్న ఖర్చు ఏంటిది? మీరు ఏం పోషిస్తున్నారు? తెలంగాణను ఏం పోషిస్తున్నారు, ఏం అభివృద్ధి చేస్తున్నారు? నేను అడగదలుచుకున్నది. ఇప్పుడు వాళ్ళు కూడా ఏమన్నారంటే నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవ్వరు అధికారంలో వచ్చినా కూడా అధికారం అనేది బీజేపీ చేతుల్లోకే ఉంటుంది అని చెప్పి వాళ్ళు క్లియర్ చెప్పారు. అంటే రేపు పొద్దున గెలవబోయే వాళ్ళు పలానా వాళ్ళని చెప్పి వాళ్ళకి ఒక ఊవాచ ఉంది. మేబీ ఇప్పుడు అల్లు అర్జున్ లాంటి వాళ్ళది ఈ స్టేట్మెంట్ రావడం వల్ల మేబీ బీజేపీ తరఫు నుంచి ఏమైనా పోటీ చేస్తారేమో. అల్లు అర్జున్ కానీ లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇంకెవరైనా పెద్దవాళ్ళు కావచ్చు. అది కూడా ఊహాగానమే. పక్క రాష్ట్రంలో లారెన్స్ ఇంకా ధనుష్ గారు కూడా పోటీ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. దానిపై మీరేమంటారు? విజయం చూస్తే ఇలా అందరు వస్తున్నారంటారా? ఇప్పుడు పక్క రాష్ట్రంలో అంటే తమిళనాడు అండి. క్లియర్గా తమిళనాడులో విజయ్ గారు గెలిచారు. ఇంకో 4 ఏళ్ళ వరకు అయితే ఆయన దిగరు. ఖచ్చితంగా 5 ఏళ్ళు ఉంటారు. 4 days back ఇదే విధంగా ధనుష్ గారు కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తారని చెప్పి అవును, ఒక న్యూస్ వచ్చింది అంతే. Facebook, Twitter లో అన్ని. అది ఎంతవరకు వాస్తవం అనేది హీరో ఇంతవరకు ప్రకటించలే. ఎందుకంటే విజయ్ గారు కూడా అంతకుముందు పొలిటికల్ ఎంట్రీకి ముందు కూడా ఇట్లా రూమర్స్ వచ్చాయి. మళ్ళీ అతను పొలిటికల్ చాలా ఆయనది 7 years నుంచి ఆ వస్తుందండి. రూమర్స్ Rumors. వచ్చేది కొంచెం ఫేమస్, అంటే లింక్ దగ్గరగా ఉంటుంది. అవునవును. విజయ్ గారిది 7 years నుంచి రూమర్స్ వస్తున్నాయి. అప్పుడు అందరం ఇదంతా రూమర్స్ అని కొట్టిపడేసింది. లాస్ట్ ఎలక్షన్ లో ధనుష్ గారిది ఇంకా వేరే కోణం ఉందండి. యాక్చువల్ వాళ్ళ మామగారు రజనీకాంత్ గారిది చాలా పేరు ఉంది. ఇప్పుడు విజయ్ గారు ఎలా అయితే గెలిచారో పొరపాటున రజనీకాంత్ గారు కనుక ఎలక్షన్ దిగి ఉంటే ఆయన ఈజీగా గెలిచేవారు. ఆయనకు అంత పరపతి ఉంది. ఆయన ఉండగా ధనుష్ గారు రాజకీయాలకు వస్తారని చెప్పేసి నాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే ఎవరైనా కానీ చూసుకుంటారు, నా ఇంట్లో పలానా వాళ్ళు ఉన్నారు, పొరపాటున నేను దిగిందా ఆయన దిగారు అనుకో నాకు ఉన్నది కూడా పోతుంది అని చెప్పేసి. సో ఇక్కడ ఆల్రెడీ విజయ్ గారు గెలిచారు కాబట్టి 5 ఏళ్ళ వరకు అయితే ఇంకా వేరే వాళ్ళు అయితే రారు. ఈ 5 ఏళ్ళు వరకు చేయాలంటే ఇప్పుడు ఆయనకు అంత ఫండ్స్ అయితే ఎవరు కూడా దొరకవు. సో ఏదైనా అని ఇంకో 2-3 ఏళ్ళు అయితే ఆయన ఏది చెప్పరు అన్నట్టు. ధనుష్ గారు కూడా దీన్ని పట్టించుకోరు కూడా. ఇది ఓన్లీ రూమర్ మాత్రమే.